అలాగే చింతకాయల అయ్యన్న పాత్రుడు, అలాగే అచ్చెన్నాయుడు. అసలు మీ అచ్చెన్నాయుడు ఏమన్నాడు? పార్టీ లేదు, బొక్క లేదు అని చెప్పేసి తిట్టిన అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే పార్టీ లేదు, బొక్క లేదు, ఇంకేముంది అని చెప్పేసి అన్నాడు. అయినా లెగిశారు కదా. ఒక అవినాష్నో, ఒక కొడాలి నానినో, వల్లభనేని వంశీనో వాళ్ళు నమ్ముకోరన్నా. వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఆపోజిట్ పర్సన్ ని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి ఆత్మహత్య చేసుకునేదాకా వదలరు వాళ్ళు. అంత రేంజ్ లో వాళ్ళు ఎమోషనల్ అత్యాచారం చేస్తారు. మీరు ఎంతైనా చేయండి, వైఎస్ఆర్సీపీకి ఉన్న కార్యకర్తల బలం ఎంత, టీడీపీకి జనసేనకి ఉన్న జనసేన అంటే గుర్తొచ్చింది, ఇది కూడా చెప్పుకోవాలి. రంగా చచ్చిపోయినప్పుడు కాపులకి కమ్మలకి మొన్న ఎలక్షన్స్ ముందు వరకు పచ్చగడ్డేస్తే బగ్గుమనేది, కొట్టుకుని వచ్చేవాళ్ళు. ఈడ కాపునా కొడుకు అని చెప్పేసి తిట్టుకునేవాళ్ళు ఊళ్ళల్లో. ఈరోజు చంద్రబాబు తెలివి ఉపయోగించి కాపులందరినీ ఇలా పట్టుకున్నాడు జుట్టుని. అక్కడ పవన్ కళ్యాణ్ అనే అస్త్రాన్ని వేసి, పవన్ కళ్యాణ్ కాపు అని చెప్పేసి కాపులందరికీ చూపించి, అరే మీ బ్రాండ్ అంబాసిడర్ ఒకటి తయారు చేశాను రా, వీడికి ఏదో ఒక ముష్టి పడేస్తా, మీరందరూ మాకు ఓట్లేయాలి అని చెప్పేసి కాపు సైన్యాన్ని గ్రిప్ లో పెట్టుకున్నాడు. ఎంత తెలివైనోడో మీరు ఆలోచించండి. అసలు చంద్రబాబు తెలివి ముందు లోకేష్ కూడా పని చెయ్యడు. అంటే శకుని పాచికలేస్తాడు కదా, శకుని తండ్రి వెన్నుపోసని అస్థికల్ని పాచికలుగా చేసి, అతనికి ఒక వరం ఉంటది, వాళ్ళ నాన్న వరం, శకుని నాన్న వరం, నువ్వు ఏమనుకుంటే ఆ నెంబర్ పడుతుంది అని చెప్పి. అలాగా మన మాయా ఈవీఎంలు శకునికి వాళ్ళ పాచికలు ఎలా వింటాయో మన ఆంధ్ర ఈవీఎంలు చంద్రబాబు నాయుడికి అలా విన్నాయి. నువ్వు అనుకున్నావు జగనన్న నేను ఒక్కడిని చాలు అన్ని చూసుకుంటాను అని. నువ్వు కార్యకర్తలను చూసుకోవాలా, ఎమ్మెల్యే ఎంపీల్ని చూసుకోవాలా, ఎక్కడ డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ ని పట్టించుకోవాలా, ఎవరు డ్యామేజ్ చేస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టుకుని తిరిగావు. ఏ రోజు నువ్వు చేసిన అభివృద్ధిని ఐటీడీపీ లాగా ఏ రోజు ప్రచారం చేయలే. కనీసం మాకు ఒక ఎవరైనా పంపిస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనీసం మేమైనా చదివి వినిపించేవాళ్ళం, మాకు ఎంత తెలుస్తుంది. మొత్తం టీడీపీ వాళ్ళందరికీ నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కాకపోయినా, ఏ రోజైనా నాలాగా కష్టపడిన కార్యకర్తలు గుర్తించారా మీరు?